పూత సెట్టింగ్ ఫ్లవరింగ్ ఇట్లా రాలిపోతుంది సార్. దీనికి ఏదైనా మంచి అవకాశం ఉంది, పూత సెట్టింగ్ బాగా సెట్ అయ్యేటట్లా మంచి మందు మాకు చెప్పగలరని మేము ఆశిస్తున్నాము. ఇంతవరకు 3 సార్లు స్ప్రే చేశాము. ఒకసారి డెలిగేటు, ఒకసారి పిప్రోనిల్ 5% ఉన్న మందు, ఇమిడాక్లోరైడ్, ఒకసారి మామూలు లాక మందు అన్నీ కలిపి స్ప్రే చేశాము. ఇప్పుడు 4వ మందు ఆర్పిఎస్ ప్లస్ ఫ్లవర్ 2 కలిపి మేము స్ప్రే చేస్తున్నాము. ఇంతవరకు వచ్చిన రిజల్ట్లు వేరు. ఫస్ట్ సారి కూడా స్టార్టింగ్ స్ప్రేలో ఆర్పిఎస్ కలిపి స్ప్రే చేశాము. ఈ ఆర్పిఎస్ వలన మొక్కకు కావలసినటువంటి ఎదుగుదల, వేరు వ్యవస్థని బాగా అభివృద్ధి చేసి మొక్కకు తగినంత శక్తినిచ్చి భూమి లోపల ఉండే పొరలలో దాగి ఉన్న పాత ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇది చెట్టుకు అందించి చెట్టుకి మంచి కాయలు, మంచి పూత, మంచి పిందెలు రావడానికి సహకరిస్తుంది ఆర్పిఎస్ 76. దీన్ని మేము 4 సంవత్సరాలుగా వాడుతున్నాము. ఒక ఉల్లిగడ్డకైనా సరే, ఒక పత్తికైనా సరే, ఒక మిరపకి టాప్ అండ్ టాప్ ఫస్ట్ స్టేజ్ మిరప, తర్వాత ఈ పంటలకల్లా మేము వాడదలిచినాము. ఇవి వాడడం వలన మొక్కలో ఉండే కుళ్ళు తెగులు కానీ, వేరే ఇతరత్ర కారణాల వల్ల చనిపోయే సమస్యలు ఉన్నా కానీ వీటికంతా ఈ ఆర్పిఎస్లో ఉండే ఈ పోషక తత్వాలనేటివి ఈ మంచి సత్ఫలితాలని ఇస్తూ రైతుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా దీన్ని వాడాలనుకునే ఆలోచన కూడా రైతుకు తెప్పించేంత కెపాసిటీ ఉంది ఈ ఆర్పిఎస్లో. దీన్ని వాడిన రైతు, ఒక్కసారి వాడిన రైతు మళ్ళీ కావాలనుకునేంత ఫలితం ఈ ఆర్పిఎస్లో ఉంది. రైతులారా, ఏదో డబ్బు సంపాదించాలనే ఆశ కాదు, కానీ రైతును బాగుపరచాలనే కోరిక మాలో ఉండేది. అందుకోసమే ఈ ఆర్పిఎస్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరికీ ఇబ్బంది లేకుండా సప్లై చేస్తూ రైతు యొక్క నష్టాన్ని మనము నివారిస్తూ రైతుని దేశానికి వెన్నెముకన్నారు. కానీ దేశం రైతునేం పట్టించుకోవడంలో మన స్థితిగతులను మనమే తయారు చేసుకోగలిగేంత కెపాసిటీ మనలోనే ఉంది అని నేను గ్రహించి ఈ మందును వాడుతున్నాను. దీన్ని ఎటువంటి రైతు ఏ పైరుకైనా వాడవచ్చు. ఎక్కువ శాతం 5 సంచులు మందు వేసే బదులు 4 సంచులు 3 సంచులు మందు వేసి ఎకరాకు ఒకటి ఇది వాడడం వల్ల మందులో దాగి ఉన్న పవర్ కొద్దీ ఈ ఆర్పిఎస్లో ఉన్న పవరు ఎక్కడ దాకా వెళ్ళి చూపిస్తుందో రైతుకి అర్థమవుతుంది. దీన్ని ప్రతి రైతు గమనించి ఒకసారి ఎకరాకి వేసి చూసిన తర్వాతనే మీకు రిజల్ట్ కనిపించింది అన్న తర్వాత మాత్రమే మీరు మిగతా పొలానికి వాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.